మాల్దీవుల మంత్రులు భారత్పై తమ అక్కసు వెలిబుచ్చిన క్షణాల వ్యవధిలో ప్రపంచమంతా మోదీకి మద్దతు పలికింది. ఇండియా అవుట్ స్లోగన్తో అధికారంలోకి వచ్చిన మహమ్మద్ మొయిజ్జీకి బాయ్కాట్ మాల్దీవ్స్ నినాదం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. దీంతో దిగి వచ్చిన మొయిజ్జు మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులపై సస్పెన్షన్ విధించారు. ఊహించని పరిణామాలకు అదే స్థాయిలో ప్రకంపనలు కూడా రావడంతో ప్రపంచ దేశాలు దిగ్భ్రమకు లోనయ్యాయి. భారత్ ఏ లక్ష్యాన్ని సాధించేందుకు మాల్దీవుల ప్రభుత్వాన్ని రెచ్చగొట్టింది? అనుకున్న విధంగా భారత్ తన లక్ష్యాన్ని సాధించిందా చూద్దాం. ప్రత్యర్థి మాయలో ఉన్న మిత్రుణ్ణి అదుపులోకి తెచ్చుకోవాలంటే వైరి వ్యూహాన్నే తిప్పికొట్టాలి. భౌగోళిక రాజకీయాలను ప్రభావితం చేసే వ్యూహాత్మక ప్రాంతాల్లో తిష్టవేసిన బలమైన శత్రుదేశాల కుట్రలు నిరంతరం గమనిస్తూ తిప్పికొట్టడం వల్ల మాత్రమే హిందూ మహాసముద్రంలోని ప్రాదేశిక జలాల్లో నిఘా బృందాలను సురక్షితంగా ఉంచవచ్చు. భారత్ను ఇరుకున పెట్టేందుకు నిత్యం వ్యూహాలు రచించే చైనాకు మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న రివర్స్ స్ట్రాటజీ వ్యూహం తలనొప్పిగా మారింది. మాల్దీవుల్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వాన్ని రుణాలతో తన కబంధ హస్తాల్లో బంధించాలని చూస్తున్న చైనాకు చెక్కు పెట్టేందుకు భారత్ భారీ వ్యూహానికి తెరలేపింది. డ్రాగన్ను దెబ్బతీయాలంటే మాల్దీవుల ప్రభుత్వాన్ని ఆర్థిక దిగ్బంధనానికి గురిచేయక తప్పదని భావించిన మోదీ ప్రభుత్వం వ్యూహాత్మక దృష్టితో లక్షద్వీప్ అంశాన్ని బయటికి తెచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన కాకతాళీయంగా జరిగింది కాదు. కేవలం లక్షద్వీప్ పర్యాటక ప్రాముఖ్యతను ప్రపంచానికి చెప్పేందుకు కూడా కాదు. లక్షద్వీప్కు దిగువన ఉన్న మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జుకు పట్టిన చైనా దయ్యాన్ని విడిపించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే ప్రధాని లక్షద్వీప్ పర్యటన. మాల్దీవులకు చెక్కు పెట్టాలంటే మోదీ లక్షద్వీప్ను ఎందుకు ఎంచుకున్నారు? భారత పశ్చిమ తీరానికి సమీపంలో ఉన్న లక్షద్వీపులకు దిగువన ఉంది మాల్దీవులు. మధ్య ఆసియా నుంచి తూర్పు ఆసియాకు వెళ్లే కీలకమైన సముద్ర మార్గం మాల్దీవులకు సమీపంలోనే ఉంది. మాల్దీవుల్లో మోహరించిన సుమారు 75 మంది భారత సైనికులు రెడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతల్ని పర్యవేక్షిస్తారు. సముద్రపు దొంగలు, గూఢాచార నావల కదలికలపై నిరంతరం గస్తీగాస్తారు. మాల్దీవుల్లో చైనా ఎలాంటి చర్యలకు పాల్పడినా భారత భద్రతపై పెను ప్రమాదం చూపించే అవకాశం ఉంది. దీంతో ముందుగానే మాల్దీవుల యంత్రాంగాన్ని కట్టడి చేసే వ్యూహాత్మక దూరదృష్టిలో భాగంగా మాల్దీవ్స్తో సత్సంబంధాలు నెరుపుతోంది భారత్. దాదాపు 1000కి పైగా దీవులున్న ద్వీపదేశం మాల్దీవులు. ఆ దేశ జనాభా సుమారు 5,57,000 మంది. అయితే ఈ చిన్న దేశం వ్యూహాత్మకంగా భారత్ చైనాలకి కీలకం. భౌగోళికంగా హిందూ మహాసముద్రంలో ఉండే మాల్దీవులు రెండు దేశాలకు వ్యూహాత్మక ప్రాధాన్యత గల ప్రదేశం. చైనా మాల్దీవుల్లో తన నౌకాదళాన్ని విస్తరిస్తోంది, తన పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు భారత్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే చమురు రవాణా ఈ మార్గంలోనే జరుగుతుంది. అందువల్ల ఈ మార్గాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చైనా భావిస్తోంది. మాల్దీవుల్లో చైనా ఏం చేస్తోంది? భారతదేశం దక్షిణ చైనా సముద్రం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలో తన వ్యూహాత్మక ప్రయోజనాలపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. అందువల్ల మారిషస్, మాల్దీవులు, సీషెల్స్ వంటి దేశాలతో భారత్కు సంబంధాలు పెరిగాయి. నిఘా, ఇంధన సరఫరా, అనేక ఇతర విషయాలకు సంబంధించి ఇండియాకు ఈ ప్రాంతాల్లో ఆసక్తి ఉంది. గడిచిన 3 దశాబ్దాల నుంచి భారత్ మాల్దీవులపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. గత 10 ఏళ్లలో మాల్దీవులకు భారత్ 2 హెలికాప్టర్లు, ఒక చిన్న ఎయిర్ క్రాఫ్ట్ ఇచ్చింది. ఆ ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ కార్యకలాపాలు నిర్వహించేందుకు భారత్కు చెందిన 75 మంది ఆర్మీ అధికారులు మాల్దీవుల్లో ఉన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ను మాల్దీవులకు భారత్ ఉచితంగా అందజేసింది. చైనా కూడా హిందూ మహాసముద్రంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడంపై దృష్టి సారించింది. దక్షిణ చైనా సముద్రం నుంచి తన కార్యకలాపాలను క్రమంగా విస్తరిస్తోంది. చైనా ప్రభావంతో ఇండియా అవుట్ అనే పాలసీని కొత్తగా వచ్చిన అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు ముమ్మరంగా అమలు చేసేందుకు కంకణం కట్టుకున్నారు. దీన్ని గమనించిన భారత్ తొలి దశలో వేచి చూసే ధోరణి అవలంబించింది. మొదట తమ దేశంలో మోహరించిన భారత దళాలను ఉపసంహరించుకోవాలని మాల్దీవులు డిమాండ్ చేసింది. 4 ఏళ్ల కిందట ఇండియాతో కుదుర్చుకున్న హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని గత డిసెంబర్లో రద్దు చేసుకుంది. 2019లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవులను సందర్శించినప్పుడు హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందం కుదిరింది. అప్పటి మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్ సోలి అభ్యర్థన మేరకు ఈ ఒప్పందం జరిగింది. ఈ సర్వే ద్వారా ఇరు దేశాలు మాల్దీవుల్లో పగడపు దిబ్బలు, సముద్రపు అలలు, వాటి గమనాన్ని అధ్యయనం చేయాల్సి ఉంది. 2020లో కుదిరిన అమెరికా మాల్దీవుల సైనిక ఒప్పందానికి భారత్ సానుకూలత వ్యక్తం చేసింది. మాల్దీవులకు సుమారు 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిగో గెరీసియా అమెరికా మిలిటరీ స్థావరాన్ని గతంలో వ్యతిరేకించిన భారత్ ప్రస్తుత పరిస్థితుల్లో తన వైఖరి మార్చుకుంది. ఈ ఒప్పందాలు చైనా ప్రభావాన్ని నిలువరించడంలో సహాయపడతాయని భావిస్తోంది. భారత్ గ్లోబల్ సౌత్ దేశాల ప్రతినిధిగా ఎదుగుతోంది. మరీ ముఖ్యంగా గత 2-3 ఏళ్ల నుంచి ఆ పరిస్థితి కనిపిస్తోంది. బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ వంటి పొరుగు దేశాలు అంతర్జాతీయ వేదికలపై భారత్ను తమ ప్రతినిధిగా భావిస్తున్నాయి. వాటితో పాటు అమెరికాతోనూ భారత్కు సత్సంబంధాలున్నాయి. అందువల్ల భారత్ను తక్కువ అంచనా వేయడం మాల్దీవులకు అంత చిన్న విషయం అయితే కాదు.
అదే సమయంలో చైనా బారి నుంచి బయటపడడం అంత సులభం కూడా కాదు. రాబోయే రోజుల్లో చైనా మాల్దీవుల సంబంధాలు ఎలాంటి మలుపు తీసుకుంటాదనే దానిపై భారత వైఖరి ఆధారపడి ఉంది. 2013 నుంచి మాల్దీవుల ఆర్థిక రంగంలో చైనా ప్రభావం పెరుగుతూ వస్తోంది. పర్యాటకం, పెట్టుబడులకు చైనా ప్రధాన వనరుగా మారింది. మౌలిక సదుపాయాల కల్పన కోసం మాల్దీవుల ప్రభుత్వం చైనా నుంచి భారీ మొత్తంలో రుణమూ తీసుకుంది. చైనా నుంచి దాదాపుగా $3.4 బిలియన్ అప్పు తీసుకుంది. హిందూ మహాసముద్రంలో మయన్మార్ నుంచి జిబౌటి వరకు తన ఆర్థిక, సైనిక, వ్యూహాత్మక ప్రభావాన్ని విపరీతంగా పెంచుకున్న చైనాను కట్టడి చేయడం అంత తేలికైన విషయం అయితే కాదు. భారత్, చైనా మధ్య ఈ ప్రాంతంలో నెలకొన్న పోటీలో మాల్దీవులు ముఖ్య భూమిక పోషిస్తాయి. ఒప్పందాల రద్దు, బలగాల గెంటివేత ప్రకటనలకు మూల కారణం చైనా అని భారత్ గుర్తించింది. అంతేకాదు, ముయిజ్జు తన మొదటి విదేశీ పర్యటనలో తుర్కీయే వెళ్లారు. ఆయన అక్కడ మాల్దీవుల రాయబార కార్యాలయాన్ని ప్రారంభించారు. ముయిజ్జు తుర్కీయ పర్యటన అనంతరం మాల్దీవుల ఉపాధ్యక్షుడు హుస్సేన్ మహమ్మద్ లతీఫ్ చైనాలో పర్యటించారు. చైనా నేతృత్వంలోని చైనా ఇండియా ఫోరం డెవలప్మెంట్ కోఆపరేషన్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు. చైనా పథకం ప్రకారం మాల్దీవుల్ని తన అధీనంలోకి తెచ్చుకుంటోంది. ఈ పరిణామాలను గమనించిన భారత ప్రభుత్వం అందుకు తగిన పథకాన్ని రూపొందించాలని నిర్ణయించింది. అయితే చైనా పరోక్ష ప్రభావాలను నియంత్రించడం అసాధ్యం కనుక నేరుగా మాల్దీవుల ఆర్థిక వనరులపై దెబ్బకొడితే ద్వీపదేశం దిగొస్తుందని భారత్ భావించింది. మాల్దీవుల ప్రభుత్వాన్ని దారికి తెచ్చేందుకు భారత విదేశాంగ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, జాతీయ భద్రతా సలహాదారు కలిసి ఓ పకడ్బందీ ప్రణాళిక రూపొందించాయి. ఈ ప్రణాళికలో భాగమే ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన. భారత వ్యతిరేక చైనా అనుకూల ప్రభుత్వం అధికారంలో ఉందని ఆందోళన చెందకుండా ఇదివరకే ఆ దేశంతో కుదిరిన అనేక ఒప్పందాలు, ముఖ్యంగా $500 మిలియన్ విలువైన థిలమలే సముద్ర వంతెన ప్రాజెక్ట్, తాగునీరు పైప్లైన్ ప్రాజెక్ట్, విద్యా, ఆరోగ్య సేవల వసతుల నిర్మాణ ప్రాజెక్టులు, వివిధ ఇతర పనులకు సంబంధించిన దాదాపు $300 బిలియన్ విలువైన ప్రాజెక్టులు కొనసాగించాలి. ఇవి మాల్దీవులకు చాలా ముఖ్యమైనవి. ఇవి కొనసాగించేందుకు నూతన ప్రభుత్వాన్ని ఒప్పించడం, భారత వ్యతిరేక ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం తక్షణ కర్తవ్యాలు. అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకగా తన వాణిని బలంగా వినిపిస్తున్న భారత్ను దూరం చేసుకోవడం మాల్దీవులకు కూడా అంత తేలికైతే కాదు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.